నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. వరాల జల్లుల్ని కురిపించేటువంటి వరమహాలక్ష్మి వ్రతం వచ్చేసింది కదండి. మనమందరము కూడా మన ఇళ్లలో వరమహాలక్ష్మీదేవిని ఎంతో శ్రద్ధాభక్తులతో పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందబోతూ ఉన్నాం. వరలక్ష్మి వ్రతం రోజు 7 రకాల తప్పులను అస్సలు చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి 7 రకాల పొరపాట్లను ఎవరైతే చేస్తారో వారికి వరమహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. మహాలక్ష్మీదేవి ఆ ఇంట్లో క్షణం కూడా నిలవకుండా వెళ్ళిపోతుంది. ఈ తప్పులను ఎవరైతే చేయకుండా ఉంటారో వారికి వరమహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మొదటి తప్పు, మన ఇంట్లో వరమహాలక్ష్మి వ్రతం చేసిన రోజు ఎవరైనా పూర్వ సువాసినులు అంటే భర్త లేనటువంటి స్త్రీ ఇంటికి వచ్చినట్లయితే వారిని అవమానించకండి. వారి మనసుకు బాధ కలిగే విధంగా ప్రవర్తించకండి. భర్త లేనటువంటి స్త్రీ ఇంటికి వచ్చింది, ఈరోజు ఏమైనా అశుభం జరుగుతుందేమో, శుభమా అని వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటే ఈ భర్త లేని స్త్రీ ఈ ముండమోపి మా ఇంటికి వచ్చింది అని గట్టిగా మాట్లాడడము, లేకపోతే గొణుక్కోవడము, వారిని పలకరించకుండా మీ పని మీరు చేసుకోవడము పొరపాటును కూడా చేయకండి. భగవంతుడు ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉంటాడు. భర్త లేనటువంటి స్త్రీ మీ ఇంటికి ఆ రోజు వచ్చినట్లయితే వారికి కూడా తాంబూలంలో ఒక రవికల బట్ట పెట్టి ఒక పండు పెట్టి ఇచ్చి దండం పెట్టుకోండి. వారిని కూడా సంతోషంగా ప్రేమగా మాట్లాడి పంపించండి. ఎందుకంటే ఆవిడ కావాలని వాళ్ళ భర్తను చంపేయలేదు కదా. విధివశాత్తు ఆవిడ భర్త చనిపోయాడు, అందులో ఆవిడ తప్పేముంది చెప్పండి. కాబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చినట్లయితే చక్కగా భోజనం పెట్టి ఆవిడ కూడా తాంబూలం ఇచ్చి పంపించండి. అప్పుడు మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. వారి మనసుకు బాధ కలిగించడము, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము, వారిని ఒట్టి చేతులతో ఇంటి నుండి పంపించడము చేసినట్లయితే మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగదు. ఇక ఆ తరువాత మీ ఇంట్లో వరమహాలక్ష్మి వ్రతం చేసిన రోజు గర్భిణీ స్త్రీలు అంటే గర్భవతులు వాయనం పుచ్చుకోవడానికి వస్తే వాళ్లకు 2 రవికల బట్టల్ని ఇచ్చి పంపించాలి. గర్భవతులు ఇంటికి వచ్చినట్లయితే వారిని చీర మీద కూర్చోబెట్టి వారికి చక్కగా పసుపు కుంకుమ మీరే పెట్టి తలలో పువ్వు పెట్టి వారికి 2 రవికల బట్టలను 2 తాంబూలాలని ఇచ్చి పంపించాలి. ఒక్క తాంబూలము 1 రవికల బట్ట పొరపాటు కూడా గర్భిణీ స్త్రీలకు ఇవ్వకూడదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక అస్సలు చేయకూడనటువంటి 3వ తప్పు ఏదంటే వరమహాలక్ష్మి వ్రతం ఇంట్లో చేసిన రోజు భార్యాభర్తలు గొడవలు పెట్టుకోకూడదు. భార్య మీద భర్త అరవకూడదు, భర్త మీద భార్య అరవకూడదు. ఇంట్లో ప్రశాంతంగా నవ్వుతూ ఉండాలండి. ఎందుకంటే స్త్రీలు ఇంట్లో గొడవలు పడి ఏడుస్తున్నట్లయితే, కన్నీళ్లు కారుస్తున్నట్లయితే వరమహాలక్ష్మీదేవి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ ఇంట్లో ఉన్నటువంటి గృహలక్ష్మి ఏడుస్తుంది, వరమహాలక్ష్మీదేవిని నేనుంటే నేను కూడా ఏడవాల్సి వస్తుందేమో అని మహాలక్ష్మీదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎన్ని సమస్యలు ఉన్నా ఆ రోజు చిరునవ్వుతోనే పరిష్కరించుకోండి. మీ భర్తకు కూడా ముందే చెప్పేసేయండి, ఏమండి వరమహాలక్ష్మి వ్రతం చేస్తున్నాము, నేనేమైనా తప్పులు చేసి ఉంటే దయచేసి విసుక్కోకుండా నా మీద అరవకుండా మెల్లిగా చెప్పండి. మీరు చెప్పినట్లే నేను నడుచుకుంటానని మీ భర్తకు చెప్పండి. అదేవిధంగా మీ భర్త ఏదైనా తప్పు చేసినా కూడా ఆ రోజు మీ భర్త మీద అరవకండి. ఆ రోజు సంతోషంగా గడపాలి, సంతోషంగా మహాలక్ష్మీదేవిని పూజించాలి. ఇక ఆ తర్వాత వరమహాలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు అంటే అమ్మవారిని పూజిస్తున్నప్పుడు మీ సెల్ ఫోను సైలెంట్లో పెట్టేసేయండి, లేదా స్విచ్ ఆఫ్ చేసేసేయండి. అంతేగాని అమ్మవారికి పూజ చేస్తూ వెంటనే వాట్సాప్లో స్టేటస్లో ఎవరెవరు వరమహాలక్ష్మీదేవిని ఎలా పెట్టారో, వాళ్ళ ఇంట్లో ఎలా అలంకారం చేశారు అని చూడడము, కాసేపు పూజ చేయడము, ఫోన్లో తొందరగా వాయనానికి రండి పిన్ని గారు, నేను వేరే ఇంటికి వెళ్ళాలి అని మాట్లాడుకోవడము, ఇవంతా పూజ అయ్యే వరకు చేయకండి. ముఖ్యంగా వరమహాలక్ష్మి వ్రతం చేసేటువంటి స్త్రీలు నేల మీద కూర్చోకూడదు. ఒక చాప మీద కానీ ఒక పీట మీద కానీ కూర్చొని చక్కగా పూజ చేసుకోండి. పూజ చేసేటప్పుడు ఈ చూపుడు వేళ్ళని వాడకూడదు. ఈ 3 వేళ్లతోనే పూలను అక్షతలను సమర్పించాలి. అంటే వరమహాలక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఈ చూపుడు వేళ్ళను వాడకూడదు. ఈ 3 వేళ్లతోనే అమ్మవారికి పూలను సమర్పించండి. అదేవిధంగా అక్షతలు సమర్పించండి. కుంకుమార్చన చేసేటప్పుడు కూడా ఈ 3 వేళ్లతోనే కుంకుమార్చన చేయాలి. ఈ చూపుడు వేళ్ళని వాడకూడదు.
ఇక వరమహాలక్ష్మి వ్రతం చేసేటువంటి రోజు నల్ల రంగు వస్త్రాలను ధరించకూడదు. నల్ల రంగులో ఉన్నటువంటి రవిక కావచ్చు, చీరను కావచ్చు స్త్రీలు ధరించకూడదు. ముఖ్యంగా జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగకూడదు. జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. చాలామంది మహిళలు ఇలా ఫ్యాన్సీగా జుట్టును విరబోసుకొని ఒక చిన్న క్లిప్ వేసేసి అలాగే వాయనానికి వెళుతూ ఉంటారు, అలాగే పూజ చేస్తూ ఉంటారు. ఆ పొరపాటు అస్సలు చేయకండి. వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా జడ వేసుకొని తల నిండా పూలు పెట్టుకోండి. చక్కగా ముఖానికి పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోండి. చేతి నిండా గాజులు వేసుకోండి. సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకోండి. అంతేగాని ప్యాంటు షర్టు వేసుకోవడము, ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకొని జుట్టు విరవోసుకొని వాయనానికి వెళ్ళడము, ఇటువంటి పొరపాట్లను అస్సలు చేయకూడదు. ఇక వరమహాలక్ష్మి వ్రతం చేసుకున్నటువంటి రోజు సాయంత్రము అస్సలు నిద్రించకూడదు. అంటే గోధూళి లగ్నము సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు అస్సలు పడుకోకూడదు. కొంతమంది ఉదయమే వరమహాలక్ష్మీదేవి వ్రతం చేసేసి ఉంటారు. వాయనానికి తిరిగి అలసిపోయి ఉంటారు. సాయంకాలం సోఫా మీద మంచం మీద పడుకొని నిద్రపోతూ ఉంటారు. ఆ పొరపాటు అస్సలు చేయకండి. వరమహాలక్ష్మీదేవి సాయం సంధ్య వేళలో మీ ఇంట్లోకి వస్తుంది. ఆవిడ వచ్చే సమయానికి మీరు పడుకొని నిద్రిస్తున్నారనుకోండి, మహాలక్ష్మీదేవి గడప దాకా వచ్చి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఇంట్లో ఎక్కడి మురికి బట్టలు ఒక్కడే వేసేసి ఎక్కడ చెత్త అక్కడే ఉంటే కూడా మహాలక్ష్మీదేవి ఉండదు. ఆ రోజు ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకోండి. గోధూళి లగ్నంలో తలుపు వేసేయకండి. చాలామంది ఇంట్లో వరమహాలక్ష్మీదేవిని అలంకారం చేసి బంగారు నగలంతా పెట్టి ఉంటారు. సాయంత్రం వేళలో ఎవరైనా దొంగలు వస్తారేమో అనేసి గడి వేసేస్తారు. అలా చేయకండి. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మీ సింహద్వారాన్ని తెరిచి ఉంచండి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా ద్వారలక్ష్మీదేవికి పూజ చేసి గడపలో దీపాలు వెలిగించండి. అప్పుడు లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది, మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఇక వరమహాలక్ష్మి వ్రతం చేసినటువంటి రోజు ఇంట్లో పిచ్చి పిచ్చి సీరియల్స్ చూడడము, క్రైమ్ న్యూస్లు చూడడము ఇటువంటివి చేయకండి. ఆ రోజు భక్తి టీవీలో మంచి స్తోత్రాలు వస్తూ ఉంటాయి. కనకధారా స్తోత్రము, లక్ష్మీ సహస్రనామ స్తోత్రము, విష్ణు సహస్రనామ స్తోత్రము, అదేవిధంగా గోవిందనామాలు, లక్ష్మీదేవికి సంబంధించిన పాటలు వస్తుంటాయి. చక్కగా భక్తి పాటలు వినండి, భక్తి స్తోత్రాలు వినండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత వరమహాలక్ష్మి వ్రతం రోజు ఏ కులం వారు వచ్చి మిమ్మల్ని వాయనానికి పిలిచినా తప్పకుండా వెళ్ళి వాయనం తీసుకోండి. పేదవాళ్ళైనా సరే, కోటీశ్వర్లైనా సరే, ఏ కులం వాళ్ళైనా సరే, వాళ్ళు తక్కువ కులం వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాయనం తీసుకోవడం ఏంటి అని పొరపాటున కూడా అనుకోకండి. మిమ్మల్ని ప్రేమగా ఎవరొచ్చి పిలిచినా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి వాయనాన్ని తీసుకోండి. అదేవిధంగా మీ ఇంటికి ఏ కులం వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా అందరినీ సమానంగా చూడండి. కోటీశ్వరులు మీ ఇంటికి వస్తే వాళ్లకు చక్కగా భోజనం పెట్టడము, వారికి మంచి చీర ఇవ్వడము, బాగా వాయనం ఇవ్వడము, ఎవరైనా పేదవాళ్ళు వస్తే వాళ్ళని సరిగ్గా పట్టించుకోకపోవడము, ఇటువంటి పనులు చేయకండి. ఇటువంటి పనులు చేసినట్లయితే వరమహాలక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది, మీ ఇంట్లో ఒక క్షణం కూడా నిలవదు. ముఖ్యంగా వరమహాలక్ష్మీదేవి వ్రతం రోజు చాడీలు చెప్పుకోకండి, ఎదుటి వారిని దూషించకండి. వదిన గారు చూసారా, మా ఇంట్లో ఎంత చక్కగా వరమహాలక్ష్మీదేవిని పెట్టాము, ఆ చీర 25,000 నేను వద్దు వద్దు అంటున్నా మా ఆయన వినకుండా తెచ్చాడండి, ఎంత డబ్బు పెట్టాడో చూడండి, మా ఆయన వినిపించుకోడండి, మా ఆయనకు భక్తి ఎక్కువ. ఈ పక్కింటి పిన్ని గారు ఉన్నారే, వాళ్ళు వరమహాలక్ష్మీదేవి కట్టిన చీర ఎంత అండి, 200 రూపాయలే. వాళ్ళకేం డబ్బు లేదా అండి, మరీ ఇంత పిసినారోళ్ళు అయిపోతే ఎట్లండి? ఇటువంటి మాటలంతా కూడా చెప్పుకోకండి. ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడకండి. ఇక చిట్ట చివరిగా వరమహాలక్ష్మీదేవి వ్రతం రోజు చిన్న పిల్లల్ని కొట్టకండి, వాళ్లను ఏడ్పించకండి. వాళ్ళు ఏదైనా అల్లరి పనులు చేసినా కూడా వారిని నవ్వుతూనే మందలించండి. అంతేగాని వాళ్ళని ఏడిపించడము, కొట్టడము చేసినట్లయితే వరమహాలక్ష్మీదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వరమహాలక్ష్మీదేవికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఆవిడ సంతాన లక్ష్మి కదా, మనకు సంతానాన్ని ప్రసాదించేటువంటి సంతాన లక్ష్మి. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే ఆవిడ చాలా సంతోషిస్తుంది. అంతేగాని పిల్లల్ని కొట్టడము, ఏడ్పించడము చేసినట్లయితే వరమహాలక్ష్మీదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏవైనా అల్లరి పిల్లలు చేస్తే కూడా నవ్వుతూనే వారికి బుద్ధి చెప్పండి.
ఇప్పుడు చెప్పినటువంటి తప్పుల్ని గనక చేయకుండా శ్రద్ధగా వరమహాలక్ష్మీదేవి వ్రతాన్ని చేసినట్లయితే అమ్మవారు అష్టైశ్వర్యాల్ని ప్రసాదిస్తుంది, మిమ్మల్ని మీ కుటుంబాన్ని అనుగ్రహిస్తుంది. ఇది పరమ సత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.